రోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ పరిస్థితిలో నీవు కట్టబడి ఇక్కడికి వచ్చున్నావు, ఏ కట్లతో కట్టబడి ఇక్కడికి వచ్చున్నావు, అది ఆర్థిక కట్లై ఉండొచ్చు, అది అనారోగ్య కట్లై ఉండొచ్చు, అది అసమాధానమైన కట్లై ఉండొచ్చు, అది వ్యాపార ఇబ్బందులనబడిన కట్లై ఉండొచ్చు, నీ పిల్లల వివాహము జరగని కట్లై ఉండొచ్చు, ఒకవేళ నీ భయంకరమైన కుటుంబ ఒత్తిడి అనే కట్లై ఉండొచ్చు, కట్టుకున్న ఇల్లు నీకు లేకుండా సొంతము కాకుండా అది వేరొకడు సొంతం చేసుకున్న పరిస్థితి అయి ఉండొచ్చు. అది ఏ కట్లైనా సరే ఈరోజు బేతెన్యాకు తీసుకొని వచ్చిన దేవుడు, చేతులెత్తి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? నీ కట్లు విప్పడానికి నా దేవుడు ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. బంధకాలనే కట్లు విప్పడానికి నిన్ను తోడుకొని వచ్చున్నాడు. తాగుడు అనే కట్లు విప్పడానికి నేను ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. వ్యభిచారం అనే కట్లు విప్పడానికి ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. పాపపు వ్యసనాల్లో ఉన్న కట్లు విప్పడానికి ఆయన ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. ఏ పాపముతో నలిగిపోయి కట్లతో కట్టబడి పాపము నుండి విడుదల పొందలేకపోతున్నావో ఆ పాపపు కట్లు విప్పడానికి నా యేసయ్య నిన్ను బేతెన్యాకు తోడుకొని వచ్చున్నాడు. బేతెన్యాకు తోడుకొని వచ్చిన దేవుడు నీ కట్లను విప్పనుగాక, నీ బంధకాలు విప్పనుగాక, నీ గొలుసులు విప్పనుగాక, నీ ఆర్థిక పరిస్థితులు విప్పనుగాక, యేసు నామములో నీకు స్వాతంత్ర్యం ఇచ్చునుగాక.